Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. SSC GD 2026 జాబ్స్ అయితే నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేసింది. స్టార్టింగ్ మనకు December 1st నుంచి December 31st వరకు అప్లికేషన్ డేట్ అయితే ఉంది అనమాట. మీరైతే ఒకవేళ జీడీ కోసం అప్లై చేసుకోవాలి అంటే మీరు ఈ వీడియో చూడండి. కంప్లీట్ గా మీకు ఫోటో ఎట్లా అప్లోడ్ చేయాలి, లైవ్ ఫోటో ఎట్లా ఇవ్వాలి, పేమెంట్ ఎట్లా వేయాలి. బీసీ వాళ్ళకైతే 100 రూపీస్ పేమెంట్ పెట్టినారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ అనమాట. కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా చెప్తాను ఈ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇక్కడ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడో తెలుసుకోండి. అప్లికేషన్ చేసుకోవడానికి మీకు December 1st నుంచి December 31st వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే రీకరెక్షన్ చేసుకోవడానికి 8th డేట్ 10th డేట్ వరకు రీకరెక్షన్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ లో లేదంటే ఏప్రిల్ స్టార్టింగ్ లో ఉంటుంది 2026 లో. మనకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే సింపుల్ గా మీరు గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేసి SSC అని టైప్ చేసుకోండి. అక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ హోమ్ సెలెక్షన్ అని చెప్పి వస్తుంది. దాని మీద ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ అక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ సెలెక్ట్ చేయగానే డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం రిజిస్టర్ అయి ఉంటే మీకు యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. లేదన్నా మేము ఫ్రెష్ గా ఓపెన్ చేస్తున్నాడు, ఫ్రెష్ గా ఎట్లా చేయాలో కూడా చెప్తాను. ఇంతకుముందు ఒకవేళ మీరు చేస్తుంటే మాత్రం సింపుల్ గా అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కొట్టి లాగిన్ చేసుకోవచ్చు. లేదు ఫ్రెష్ గా చేస్తున్నామంటే మాత్రం కింద మీకు రిజిస్టర్ నో ఆప్షన్ ఉంటుంది, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మనకు లోడ్ అయిపోయి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ కంటిన్యూ ఆప్షన్ నొక్కండి. ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ ఆధార్, అక్కడ ఆధార్ ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ నంబర్ 2 సార్లు ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ టిక్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి మనకి కింద సెండ్ ఓటీపీ ఆప్షన్ నొక్కండి. ఇంకా మనకు ఓటీపీ సెండ్ అయిపోద్ది అనమాట మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి. ఆ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ చేసుకోవాలి. మన 10th మెమోలో ఏదైతే మనకు సర్టిఫికేట్ లో నేమ్ ఉందో ఆ నేమ్ ఇక్కడ 2 సార్లు ఇవ్వాలి. దాని తర్వాత అక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నొక్కిన తర్వాత ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అయితే మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీరు డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగానే సేమ్ కింద కూడా ఇవ్వండి అనమాట. తర్వాత ఫాదర్ నేమ్ ఏదైతే మన మెమోలు ఉందో అట్లానే ఫాదర్ నేమ్ ఇవ్వండి. సేమ్ మదర్ నేమ్ కూడా 2 సార్లు అక్కడ బాక్సెస్ లో ఇవ్వండి అనమాట. తర్వాత 10th ఏ బోర్డులో చదువుకున్నాం మనం. ఒకవేళ మీరు ఏపీ వాళ్ళు అయితే మనం ఆంధ్రప్రదేశ్ బోర్డు ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము తెలంగాణ నుంచి అంటే అక్కడ తెలంగాణ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సెలెక్ట్ చేశాక నెక్స్ట్ మనకు కింద కూడా సేమ్ ఆప్షన్ ఉంటుంది, సేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక రూల్ నెంబర్ మనకి అయితే ఎస్ఎస్సి ఉందో ఎస్ఎస్సి రూల్ నెంబర్ ఇచ్చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ లో పాస్ అయినాం అక్కడ పాసింగ్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక మనకు ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏది ఉంది, డిగ్రీ ఉంటే డిప్లొమా గ్రాడ్యుయేషన్ పెట్టుకోండి, 10+2 అంటే 10+2 పెట్టుకోండి. ఓకే, ఆ విధంగా అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే హైయర్ క్వాలిఫికేషన్ ఉందో సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సెకండ్ సేమ్ ఇవే డబుల్ ఇవ్వాలన్నమాట. క్యాండిడేట్ మొబైల్ నంబర్ ఇంకా క్యాండిడేట్ మెయిల్ ఐడి ఈ రెండుకి కూడా మనం కరెక్ట్ ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడిటీ ఆప్షన్ నొక్కండి. తర్వాత మెయిల్ కి కూడా మళ్ళీ ఓటీపీ సెండ్ చేసి నెక్స్ట్ టైం సేవ్ ఆప్షన్ నొక్కండి. అప్పుడైతే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ నొక్కండి. మీకు మొబైల్ కి మెసేజ్ కూడా వస్తుంది. అక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది అనమాట. అక్కడ క్యాప్చా ఎంటర్ కొట్టేసి రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఆప్షన్ కొట్టండి. కొట్టిన తర్వాత నెక్స్ట్ సైన్ ఇన్ ఆప్షన్ నొక్కండి. నొక్కగానే మనకు ఈ విధంగా ఓపెన్ అయింది. దీంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు పాస్వర్డ్ ఈ విధంగా పెట్టుకోండి మీరు ఏబిసిడి. అండ్ ఎందుకు వచ్చినా అంటే ఫస్ట్ లెటర్ మీ క్యాపిటల్ నేమ్ పెట్టుకోండి, తర్వాత మిగతా ఆల్ఫాబెట్స్ పెట్టండి. అక్కడ స్పెషల్ క్యారెక్టర్ వచ్చేసి నంబర్స్ కూడా పెట్టుకోండి. తర్వాత మనకు ఇక్కడ మనకు సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది కదా, అది మీరు ఒకవేళ మీ ఫేవరెట్ టీచర్ నేమ్ కానీ లేదంటే మూవీ నేమ్ కానీ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత అక్కడ నెక్స్ట్ సేవ్ ఆప్షన్ నొక్కండి. ఓకే, అంటే ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ మనకి బ్యాక్ రావడానికి అనమాట. అక్కడ కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీఎస్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి కేటగిరీ మీదకి ఏది ఉందో.
తర్వాత ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్, మనకి ఐడెంటిఫికేషన్ మార్క్ 10th మెమోలో ఏదైతే ఉందో అదే పెట్టండి ఇక్కడ. ఓకే, పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ కొట్టండి. ఓకే, లేదంటే నో ఆప్షన్ పెట్టండి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ నోనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు అడ్రస్, ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ పెట్టండి. తర్వాత నెక్స్ట్ స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత సేమ్ అదే ఇక్కడ మీకు ఓకే అయితే అక్కడ ఎస్ ఆప్షన్ కొట్టండి. కింద పైన ఉన్న డీటెయిల్స్ అన్ని కింద వచ్చేసాయి అనమాట. డైట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మళ్ళీ కిందికి వచ్చేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి. సేమ్ అవే మళ్ళీ ఎక్కడ పడిపోతాయి అనమాట. ఏది తీసుకున్నామో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఇంకా ఇక్కడ మనకు ఆ అగ్రి ఆప్షన్ నొక్కి ప్రివ్యూ ఓటీఆర్ అని నొక్కినాం అనుకో, మనం రిజిస్ట్రేషన్ అయింది మొత్తం కూడా డీటెయిల్ చూసుకోవచ్చు. డిక్లేర్ అని కొట్టినాం అనుకో, డైరెక్ట్ సక్సెస్ఫుల్ గా మనకు యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ అంటే రిజిస్ట్రేషన్ మొత్తం ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వరకు ఈ విధంగా అయితే మనకు వస్తుంది. తర్వాత అప్లై నో ఆప్షన్ నొక్కి మనం ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. మన డీటెయిల్స్ అన్ని అక్కడ చూపిస్తూ ఉంటుంది. అక్కడ కింద మీరు వచ్చేసిన తర్వాత మై అప్లికేషన్స్, ఓకేనా, ఎగ్జామినేషన్ మనం దేనికి ఎగ్జామ్ చేసినామో అది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అక్కడ అప్లై ఆప్షన్ నొక్కండి. మీరు ఏ రోజు అప్లై చేసినాం, డేట్ అవన్నీ చూపిస్తూ ఉంటుంది. సింపుల్ గా మీరైతే ఇక్కడ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి. అప్లై నో ఆప్షన్ నొక్కిన తర్వాత మీరు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యింది. కింద మీరు ఫిల్ ఫామ్ ఆప్షన్ నొక్కండి. నొక్కిన తర్వాత మనకి ఇక్కడ మన నేమ్, డీటెయిల్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు చేసినాం కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మొత్తం కిందికి వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోద్ది. తర్వాత సెకండ్ స్టెప్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది, డిప్లొమానా, డిగ్రీయా, ఇంటరా, ఇంటర్ అయితే 10+2 అని, 10th అయితే 10th అని అక్కడ ఏతుందో సెలెక్ట్ చేసి పెట్టుకోండి అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏం అడుగుతుంది. ఓకే, ఈక్యూ స్టేటస్ పాస్ అయినాం కాబట్టి పాస్ అని చెప్పి టైప్ చేసుకోండి. ఏ ఇయర్ లో పాస్ అయినామో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట. ఇంతకుముందు పెట్టుకున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ లో ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి మనకు. ఇక్కడ కింద వచ్చేస్తే మనకు పర్సెంటేజ్, మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎంటర్ పర్సెంటేజ్ ఇయర్, ఇక్కడ సిజిపిఏ. మీది ఏది సిజిపిఏ వచ్చిందా లేదంటే మార్క్స్ వచ్చినాయా. మార్క్స్ అయితే పైన బాక్స్ లో మీరైతే మార్క్స్ పర్సెంటేజ్ రాయాలి. లేదు సిజిపిఏ అయితే సిజిపిఏ రాయాలి. ఇక్కడ మనకు సిజిపిఏ మనకు ఎంత వచ్చింది. లేదు మార్క్స్ అంటే మాత్రం ఇప్పుడు 750 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అక్కడ 75 అని చెప్పి టైప్ చేసుకొని పర్సంటేజ్ కింద వేసుకోవాలన్నమాట. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇది మనకు సింపుల్ గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ మన ఫాదర్ చేస్తుంటే ఎస్ పెట్టండి. మనం సింపుల్ గా నో పెడుతున్నాను నేనైతే ఇక్కడ. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. సింపుల్ గా మీకు ఇక్కడ క్లారిఫై చేస్తాను. ఇక్కడ మీరు ఒకవేళ 18 to 23 ఇయర్స్ మిడిల్ లో ఉంటే మీరు సింపుల్ గా నో ఆప్షన్ పెట్టండి. ఓకేనా, అదే దానికంటే ఎబో ఉన్నారనుకోండి అప్పుడు ఎస్ ఆప్షన్ నొక్కండి. ఓకే, మనకు 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ మిడిల్ లో ఉంటే నో ఆప్షన్ పెట్టండి. దానికన్నా ఎబో ఉంటే మాత్రం ఎస్ ఆప్షన్ నొక్కండి. ఓకే, అక్కడ రిలాక్సేషన్ మనకు ఎస్ నొక్కినప్పుడు మనకు బీసీఆ ఎస్సీఆ అడుగుతుంది. అది టైప్ చేసుకోవాలి. అక్కడ టైప్ చేశాక మనకు సెలెక్ట్ చేసి తీసుకోవాలి. నేను ఇప్పుడు నో ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేశాక ఇక్కడ కింద మనకు ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎస్ అని పెడుతున్నా, అదేం కాదు. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. నెక్స్ట్ తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఇక్కడ మనకు ప్రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలని కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు మీరు. సింపుల్ గా మనది ఎస్ఆర్ లో ఉంటది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ అన్ని కూడా ఎస్ఆర్ కేటగిరీలోకి వస్తాయి అనమాట. ఇక్కడ మనకు ఎల్లూరు, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, ఇక్కడ కర్నూలు, ఇంకా కరీంనగర్, ఒంగోలు, పాండిచ్చేరి, సిద్దిపేట, కర్నూలు ఇవన్నీ వస్తాయి అనమాట. మనకు దగ్గర ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఓకే, హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ కరీంనగర్ ఉంది, కరీంనగర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వరంగల్ సెలెక్ట్ చేసుకోండి. అలా మనకి ఎక్కడైతే దగ్గర ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మెయిన్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు మీరు. మనకు ఎగ్జామినేషన్ దేంట్లో రాస్తాం, అక్కడ మీరు తెలుగు మీడియంలో రాయాలంటే తెలుగులో కావాలంటే తెలుగులో పెట్టుకోండి. లేదా మేము ఇంగ్లీష్లో రాస్తామంటే ఇంగ్లీష్లో పెట్టుకోండి. అదైతే మీరు ఇక్కడ కేర్ఫుల్ గా ఇవ్వాలన్నమాట. నేను తెలుగులో పెడుతున్నా. ఇక నెక్స్ట్ ఏమో మనకు కింద కూడా సేమ్ ఆప్షన్ నొక్కి
ఇక్కడ ఒకవేళ మనకు ఎన్సిసి సర్టిఫికేట్ ఉందనుకోండి, ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే అక్కడ ఎస్ ఆప్షన్ నొక్కండి. ఎన్సిసి సర్టిఫికేట్ లో మనకి ఏది ఉంది, ఏ సర్టిఫికేట్ ఉందా, బి సర్టిఫికేట్ ఉందా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ హ్యావ్ యూ పార్టిసిపేట్ ఇన్ గేమ్స్. ఓకే, ఎస్. ఇప్పుడు ఒకవేళ ఏ గేమ్ ఆడినా మనం, ఓకే, అదే లెవెల్, స్టేట్ లెవెలా, డిస్ట్రిక్ట్ లెవెలా చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఆడకపోతే అక్కడ నో ఆప్షన్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేస్తున్నా, తెలంగాణ. ఓకే, అక్కడ కింద కూడా స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకొని, డిస్టిక్ ఏదైతే ఉందో డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని అక్కడ డిస్టిక్ ఎంటర్ చేసుకోండి. తర్వాత కింద కూడా సేమ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నో ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, మైగ్రేటెడ్ అంటే కాదు కదా, మనం నో ఆప్షన్ పెట్టేసి ఇక్కడ కింద ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇవ్వాలి, అవి బై డిఫాల్ట్ గా నో అని ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ప్రిఫరెన్సెస్ మనం ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏంటి ఇది డీటెయిల్ గా చూసుకోండి. ప్రిఫరెన్స్ మీద కింద డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ బాక్స్ వస్తుంది. ఓకే, పోస్ట్ కోడ్, ఇంకా మనకు నేమ్ ఆఫ్ ద సిపిఎస్. ఓకే, ఇక్కడ మనకి ఏ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎం ఉంది, సిఎం ఉంది, ఇవన్నీ చూసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఏ అంటే ఏంది, బి అంటే ఏంది కంప్లీట్ గా చూసుకోండి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చినాం అనుకోండి ఫస్ట్, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ బిఎస్ఎఫ్ కి తీసుకుంటది అనమాట. ఓకే, డి తీసుకున్నాం అనుకోండి అది ఎస్ఎస్బికి తీసుకుంటది అనమాట. అక్కడ మనం జాగ్రత్తగా ఇప్పుడు నేను బి పెడుతున్నా. బి అంటే ఏంటి, అందులో మళ్ళీ పోస్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అక్కడ మీరు పోస్ట్ ఏమేమి పెట్టాలనుకుంటున్నారు ఇట్లా ఓపెన్ చేసి చూసుకోండి అనమాట. బి అంటే ఏంది, సి అంటే ఏంది, మనం ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలనుకుంటున్నాం ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు రిజర్వేషన్స్ అన్ని ఉన్నాయి. ఓకే, టోటల్ పోస్ట్ అండ్ గ్రేడ్ టోటల్ ఇవన్నీ డీటెయిల్ ఇక్కడ వస్తుంది అనమాట. వేకెన్సీస్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఓకే, దేనికి ఎన్ని ఉన్నాయి ఇక్కడ యూఎస్ కంప్లీట్ గా, బిఎస్ఎఫ్ కి ఎన్ని ఉన్నాయి, సిఆర్పిఎఫ్ కి ఎన్ని ఉన్నాయి, ఎస్ఎస్బికి ఎన్ని ఉన్నాయి, దీని ప్రకారంగా మీరు పెట్టుకోండి, ఈజీ అయిపోద్ది. మనకు సిఆర్పిఎఫ్ కి ఎక్కువ ఉన్నాయి పోస్టులు, దాంతోపాటు బిఎస్ఎఫ్ కి 616 ఉన్నాయి. ఓకే, సిఐఎఫ్ ఎఫ్ కి మనకు తక్కువ ఉన్నాయి. అయితే మనం పైన పెట్టినామో సేమ్ ఆప్షన్స్ మళ్ళీ కింద కూడా పెట్టుకోవాలి. కింద పెట్టేసి నెక్స్ట్ టైం సేవ్ ఆప్షన్ వస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ కన్ఫ్యూజ్ అవుతారు, ఫోటో ఎట్లా ఇవ్వాలి, దాంతోపాటు మనం సిగ్నేచర్ ఎట్లా ఇవ్వాలి, మళ్ళీ ఇంకోటి మనకు లైవ్ లో ఫోటో పెట్టాలన్నమాట, అది ఎట్లా పెట్టాలి, ఇవి డీటెయిల్ కి ఇక్కడ నేను చెప్తాను, వినండి. ముందుగా మీరైతే ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలి, తర్వాత లైవ్ ఫోటో ఇవ్వాలి, దాంతోపాటు మన సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. అది బిలో 20 KB లో ఉండాలన్నమాట. మనకు ఇక్కడ మెయిన్ గా సిగ్నేచర్ కానీ ఈ విధంగా ఉండాలి చూడండి. సిగ్నేచర్ మనకి ఫోటో విధంగా ఉండాలి. అదే మనకి ఇట్లా పెడితే మనకి యాక్సెప్ట్ చేయదు అనమాట, అది రిజెక్ట్ చేస్తుంది. ఫోటో కూడా అంతే, ఈ మోడల్ లో ఉండదు, బ్యాక్గ్రౌండ్ లో వైట్ ఉండాలి. మనకు అట్లా ఉంటే బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ ఉండనుకో మనకి అది రాదనమాట. ఓకే, ఈ విధంగా మీరు చూసుకొని ఇవ్వాలి. సిగ్నేచర్ కూడా 20 KB లో ఉండాలి. తర్వాత ఇక్కడ క్యూఆర్ మీరు మొబైల్లో స్కాన్ చేసుకోండి. స్కాన్ చేశాక మై ఎస్ఎస్సి అని చెప్పి ఇక్కడ యాప్ చూపిస్తుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకు పైన లాగిన్ ఆప్షన్ ఆర్ రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ ఐడి, దాంతోపాటు పాస్వర్డ్ ఇంకా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేశాక ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చాక మీరు సింపుల్ గా అక్కడ మై అప్లికేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక అక్కడ మీకు అప్లై అయిన ఆప్షన్ చూపిస్తుంది అనమాట, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సింపుల్ గా సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. ఓకే, ఆల్రెడీ ఇంతకు ముందు మనం చేసిన అన్ని కూడా ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. సింపుల్ గా మీకు ఆల్రెడీ అవన్నీ సిస్టమ్ లో చేసినారు కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కుతున్నాను. ఇక లాస్ట్ మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ టిక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఆధార్ అథెంటికేషన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మనకు ఫోటో ఇట్లా వస్తుంది. అక్కడ సింపుల్ గా మీరు ఫోటోలో గ్రీన్ వచ్చినప్పుడు ఐ బ్లింక్ వేయాలన్నమాట. బ్లింక్ వేయగానే మనకి యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఓకే, ఈ విధంగా వేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు పోయినా కూడా సింపుల్ గా ఇట్లా సక్సెస్ అని చెప్పి వస్తుంది. సింపుల్ గా ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అంతే వస్తుంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సక్సెస్ అని చెప్పి వస్తుంది అనమాట. అక్కడ మీరు అప్లోడ్ సిగ్నేచర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ అక్కడ మనకు 20 KB లో మీరు సెట్ చేసుకోండి అనమాట. దాన్ని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ కొట్టగానే మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఈ విధంగా అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేసి కంప్లీటెడ్ అని పడుతుంది అనమాట. ఓకే,
నెక్స్ట్ ప్రాసెస్ మనం ఫోన్ నుంచి కూడా వేయొచ్చు. డైరెక్ట్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా ఇచ్చినామో అది చూపిస్తుంది అనమాట. కింద మీరు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. ప్రివ్యూ ఫామ్ మనకు ప్రివ్యూ ఇస్తుంది అనమాట. ఇప్పటి వరకు అప్లై చేసిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఇచ్చినామో లేదా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కిన తర్వాత డిక్లరేషన్ వస్తుంది. డిక్లరేషన్ ఎక్కితే అక్కడ ఐ అగ్రీ కొట్టేసి క్యాప్చా ఎంట్రీ ఇవ్వండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. నొక్కిన తర్వాత మనకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా పడిపోతుంది. ప్రింట్ అప్లికేషన్ అక్కడ నుంచి మనం ప్రింట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకు ఫీజు అయితే లేదనమాట, నో ఫీజు. అదే మనకు రిజర్వేషన్ ఓబీసీ ఉంటే మాత్రం వాళ్ళకు 100 రూపీస్ ఫీజు పే చేయాలన్నమాట. అక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ నొక్కండి. ఈ విధంగా వస్తుంది. మేక్ పేమెంట్ ఆప్షన్ నొక్కిన తర్వాత మనకు సింపుల్ గా లోడ్ అవుతుంది. లోడ్ అయ్యేటప్పుడు మనం వెయిట్ చేయాలి. అక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ కింద ఎస్బీఐ ఆప్షన్ చూస్ చేసుకోండి మీరు. అక్కడ కింద పే ఆప్షన్ నొక్కండి. నొక్కిన తర్వాత అక్కడ పైన మనకు ఎస్బీఐ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. యూపీఐ ఆప్షన్ ఉంటుంది. యూపీఐ మీద నొక్కిన తర్వాత అక్కడ కింద స్కాన్ చేసుకోవాలన్నమాట. స్కాన్ ఆప్షన్ నొక్కిన తర్వాత మీరు యూపీఐ ఫోన్ తోని యూపీఐ 100 రూపీస్ పే చేయండి. పే చేసిన తర్వాత ఇంకా మీ అప్లికేషన్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఎలా అప్లై చేస్తారో చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ లో పెట్టండి. మీకు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.